11 రోజుల పాటు జరిగినటువంటి బస్ యాత్ర అనేక అనుభవాల్ని చాలా మంది చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకున్నటువంటి ఈ స్థితిలో కనీసమైనటువంటి విషయాలని చెప్పలేనటువంటి దుర్మార్గమైన ఒక పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడేది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య మోడీ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందిగా నేను స్పష్టపడతాను. ఒకటి టీఎస్సీఎఫ్ జాగో తరఫున గతంలో కూడా మేము బస్ యాత్ర చేశాం, ఇప్పుడు బస్ యాత్ర చేశాం. గతంలో బస్ యాత్ర చేయడానికి కారణం ఈ రాష్ట్రంలో నియంతృత్వం, నిర్బంధం, అసలు ప్రజాస్వామ్య హక్కులు లేకుండా కావడం అనేటటువంటి ఏకైక కారణంతో ఇలాంటి నిర్బంధ విధానాలు ఉండే ప్రభుత్వాలు ఉండడానికి వీలేదు, ప్రజాస్వామ్యం పరిరక్షించే చోట ఇలాంటి ప్రభుత్వాలు ఉండడానికి వీలేదనేటువంటి ఒక లక్ష్యంతో ఆ యొక్క యాత్ర చెప్పండి విజయవంతంగా అనుభవించారు. సరిగ్గా ఈ రోజున భారతదేశంలో అంటే మేము ఈ లెఫ్ట్ సంఘాలు టీఎస్సీఎఫ్ జాగో కలిసి మాకు ఓటేయలేనటువంటి స్థానంలో ఫలానా పార్టీని ఓటేయకండి, బీజేపీని ఓడించండి అనేటువంటి ఒక ప్రత్యేకమైన కారణంతో ఇది చాలా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన విషయంగానే చూడాల్సిందిగా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీకి ఓటు వేయకుండా మీరు ఈ దేశాన్ని రక్షించలేనటువంటి పిలుపుతోటి ఈ బస్ యాత్ర కొనసాగింది అనేటువంటి నేను స్పష్టం చేస్తూ అసలు ఎందుకు ఈ మాట ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒకటేంటంటే ఆర్థికంగా అభివృద్ధి జరగకపోవటం, వాళ్ళు ఇచ్చిన హామీలు కుంగలు తొక్కడం అనేటువంటిది ఒకటైతే, రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని ఎలా ఊహించుకోవాలనేటువంటి ఒక స్థితిలో ఈ యాత్ర కొనసాగింది అనేటువంటిది మేము స్పష్టం చేస్తున్నాం. ఎందుకు ఆ మాట మేము మాట్లాడుతున్నాం అంటే బస్సు యాత్ర కొనసాగటానికి భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం దేశ ప్రజానికాన్ని నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు సంవత్సరానికి, అది 10 ఏళ్ళకి 20 కోట్లు ఇవ్వాలి. నువ్వు నల్లధనాన్ని 75 లక్షల కోట్లను తీసుకొచ్చి 15 లక్షల చొప్పున 20 కోట్ల జనరల్ ఖాతాలో వేస్తానన్నావు. 1000 ఏళ్ళు అదొక విషయంలో మాట్లాడుకోవచ్చు. కానీ నువ్వు ఇది ఇవ్వలేని సందర్భంలో ఈ దేశంలో ఉండేటటువంటి 140 కోట్ల జనాలకి నువ్వు మతాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు. ఒక ఉద్దేశపూరిత వాతావరణాన్ని ఈ దేశంలో నువ్వు సృష్టిస్తా ఉన్నావు. ఇది చాలా ప్రమాదకరం. నేను ఈ సందర్భంగా ఇంకొక 2 రోజులు ఉండి నేను యావత్ ఓటర్లందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు అందరూ భావించాలి. ఎందుకు ఈ మాట ఏమంటున్నావు అంటే చాలా మంది కనిపించవచ్చు ముస్లిం వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అసలు కిరాయి అంటే ఒక గల్లీ లీడర్ కంటే హీనంగా మాట్లాడినటువంటి పని. ఎవరు కూడా ఏ గల్లీ లీడర్ అంత స్థాయిలో మంగళ సూత్రాలను తీసుకుపోయేటువంటి స్థితి మాట్లాడే మాటల్ని ఎవరు మాట్లాడలేటువంటి పరిస్థితి. కానీ ఆ స్థితిలో ఈ దేశం యొక్క మొత్తం మతాన్నంతా కూడా మెజారిటీ హిందూ మతాలకంతా కూడా ఇది మా మతం, మా దేశం మాకుంటే ఏమైతుంది అనేటువంటి ఒక భ్రమని కల్పించేటటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాడు. ఇది మంచిగా అనిపించవచ్చు. కానీ మీరు పక్కనే ఉండే పాకిస్తాన్ చూడండి, పక్కనే ఉండే ఆఫ్ఘనిస్తాన్ చూడండి, లేదా ఇంకొక దేశం మత దృక్పథంతో వస్తున్న దేశాన్ని చూడండి. రేపు మెజారిటీ మత దృక్పథంతో కూడినటువంటి రాజ్యం ఏర్పడితే ఇక్కడ మొత్తం విద్వేషంతో కూడుకున్నటువంటి రక్తం ఓడేటటువంటి కాలువలే ఈ దేశంలో ఉంటాయి తప్ప అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి తావులేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటుంది అనేటువంటిది చెప్పడం కోసం మేము ఈ బస్ యాత్ర సాగినటువంటి మీ దృష్టికి తీసుకొస్తాము. నువ్వు 2 కోట్లు ఇస్తావా? గతంలో 70 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఆకలి సూచి ఎందుకు 120 కోట్లు ఇదొక అంశం. అది అంతకంటే ప్రమాదకరమైంది రాజ్యంలోకి మతాన్ని తీసుకురావడం అనేటువంటిది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అదే స్థితిలో రాజ్యాంగాన్ని కూడా లేకుంటే చేసే ఈ యొక్క దుర్మార్గమైన పరిస్థితి మీరు ప్రభుత్వ రంగ సంస్థలు వేయడం, ఇక్కడ ఆర్బీఐని తన కిందికి తీసుకురావడం, ఎన్నికల కమిషన్ తనలోకి తీసుకుపోవడం, ఈ ప్రక్రియలన్నీ కూడా భారతదేశంలో ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకుపోతున్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనేటువంటి దృక్పథంతో ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్ర గురించి యావత్ ప్రజానికం ఆలోచించాల్సిందిగా, ఆలోచించి ఓటేసే ముందు ఆలోచించి బీజేపీకి ఎందుకు వేయకూడదో మరొకసారి ఆలోచించి ఈ ఓటు వేయాల్సిందిగా కోరుతూ నిర్వహిస్తున్నాం.